సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తలైవాకు బర్త్డే విషెస్ చెప్పారు. సీఎం స్టాలిన్ తో విషెస్ తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కమల్ హాసన్ విషయగా హ్యాపీ బర్త్డే రజనీకాంత్ అంటూ విక్టరీ వెంకటేష్ పోస్ట్ పెట్టారు. మరోవైపు ఎప్పుడూ మీకు వీరాభిమానినే, గ్రేట్ ఇయర్ సార్ అంటూ ఎస్జే సూర్య ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే వేడుకల వేళ దేశవ్యాప్తంగా గ్రాండ్ జరుగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా తమిళనాడులో ఒక అభిమాని రజనీకాంత్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తిక్ అనే ఒక మాజీ సైనికుడు గతంలో తలైవా కోసం శ్రీ రజనీ దేవాలయం నిర్మించాడు. రజనీ తాజాగా పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని శ్రీ రజనీ దేవాలయంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కార్తిక్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ప2 ఈవెంట్ కి వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ తనకు వ్యక్తిగత సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన కామెంట్స్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధార్థ్ బదులిచ్చారు. మరోవైపు ఇటీవల సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ లో పలువురు పెదవి విరిచారు. సిద్ధార్థ్ ఆశికా రంగనాథ్ జంటగా యుఎన్ రాజశేఖర్ తెరకెక్కించిన మూవీ మిస్ యూ 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది ఈ మూవీని. ఈ సినిమాలో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం తన అలవాట్లను మార్చుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై తాజాగా సాయి పల్లవి స్పందించారు. ఇలాంటి నిరాధారమైనటువంటి పోస్టులు పెడితే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయని, అలా వచ్చిన ప్రతిసారి మౌనంగానే ఉన్నానని చెప్పారు. కానీ ఇది ఉపేక్షించేది కాదని సాయి పల్లవి తెలిపారు. యాక్టర్ నయనతార తన సినిమాల విజయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న నయనతార ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ అభిమానులంతా తనని ఇష్టపడతారని చెప్పారు. అందుకే తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకుంటున్నాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నయనతార. ప్రముఖ దివంగత నటుడు రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ కి రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీని ఆహ్వానించారు. మరోవైపు రాజ్ కపూర్ యాక్ట్ చేసిన సినిమాలను దేశవ్యాప్తంగా ఉన్న 135 స్క్రీన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ముంబైతో పాటు పలు ప్రధాన నగరాల్లో రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. నటి మంచు లక్ష్మి తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచంలో ఏది మనది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు అంటూ ఒక రచయిత రాసిన సందేశాన్ని లక్ష్మి షేర్ చేశారు. నిన్న కూడా తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తున్న ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. పిఎస్ శాంతి అనే క్యాప్షన్ యాడ్ చేశారు లక్ష్మి. దర్శకుడు విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన యూత్ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా చిత్రం రోటీ కపడా రొమాన్స్ తాజాగా ఇవాల్టి నుంచి ఓటీటీలో అలరించేందుకు ఈ మూవీ రెడీ అయిపోయింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. నటి కీర్తి సురేష్ 7 అడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె స్నేహితుడు ఆంటోనీ నటి మెడలో 3 ముళ్లు వేశారు. గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన రీసెంట్ మూవీ లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి నెట్ఫ్లిక్స్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 2 వారాలుగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో 2వ స్థానంలో గ్లోబల్ ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు ఏకంగా 17.8 బిలియన్ మినిట్స్ వ్యూస్ ను దక్కించుకున్నట్టుగా నెట్ఫ్లిక్స్ పేర్కొంది. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబోలో వస్తున్నటువంటి భారీ మూవీ డాకు మహారాజ్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ పై మేకర్స్ లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు. ఎల్లుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు ప్రోమోని రేపు రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. హీరో అల్లరి నరేష్ నటించినటువంటి తాజా చిత్రం బచ్చల మల్లి దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో 8 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెకండ్ సింగిల్ మీను సాంగ్ ప్రోమోను రేపు రాబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న మూవీ ఫియర్. ఈ మూవీని డాక్టర్ హరిత గోగినేని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది మూవీ. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని వీడియో గ్లిమ్స్ వరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ మూవీని ఎల్లుండి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సాయి దుర్గతేజ్ హీరోగా దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్ లో ఒక మూవీ రూపొందుతోంది. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తేజ్ కెరీర్ లో ఇది 18వ సినిమాగా ఉంది. మరి కాసేపట్లో ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ను ఇస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. మరోవైపు ఈ గ్లిమ్స్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సదన్ కథానాయకుడిగా పిఎల్వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న మూవీ ప్రణయ గోదావరి. ప్రియాంక ప్రసాద్ కథానాయిక. ప్రముఖ యాక్టర్ సాయి కుమార్ ఈ మూవీలో ఒక కీలక పాత్రను పోషించారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో ఆకట్టుకునే డ్రామాగా ఈ మూవీ సాగుతోంది. మలయాళంలో ఇటీవల రిలీజ్ అయిన మంచి టాక్ ను సొంతం చేసుకున్న మూవీ బోగస్ విలియా. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 15న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టింది. దర్శకుడు అమల్ నీరద్ ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ రాబోతోంది. రేపు సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది ఈ మూవీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.